హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిత్తూరు అమ్మాయి. ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సునీత. ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే నేను యూఎస్ఏలో అపార్ట్మెంట్స్ అనేవి ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ ఇలానే ఉంటుందని కాదు, నేనున్న అపార్ట్మెంట్ అనమాట. ఇది ఇలా కూడా ఉంటుంది ఇక్కడ హౌసెస్ అనేవి. స్పెషల్లీ ఈ వీడియోనైతే నా సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పి చేశాను. ఇంకా నేనున్నది కాలిఫోర్నియాలో, ఇంకా లాస్ ఏంజలస్ నుంచి ఒక 50 మైల్స్లో ఉంటానన్నమాట. ఇది సదరన్ కాలిఫోర్నియా కిందకు వస్తుంది. అండ్ ఇంకా మీరే చూడొచ్చు ఎలా ఉంది అని చెప్పి. సో ఇది మీరు చూస్తున్నది వచ్చి పాత్వే అనమాట. ఇక్కడ మనం వాక్ చేయొచ్చు. ఇంకా చాలా మంది ఈవినింగ్ టైంలో అలా జాగింగ్ వాకింగ్ వెళ్తూ ఉంటారు. ఇంకా డాగ్స్ కూడా తీసుకుని ఈ పాత్వేలోనే వెళ్తూ ఉంటారనమాట. సో ప్రతి హౌసెస్ కి ఇలా కనెక్టివిటీ అయితే ఉంటుంది, చక్కగా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి వాక్వేలో రెడ్ మార్క్ అయితే కనపడుతుంది. అక్కడైతే మనం కార్స్ అనేవి పార్క్ చేయకూడదు అనమాట. ఇక్కడ పార్లర్ పార్కింగ్స్ లో ఉంటుంది. సో అందుకే స్ట్రీట్ మీద పార్క్ చేసేసుకున్నారు. అండ్ ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూసినటువంటిది ఫైర్ హైడ్రెంట్ అనేది ఇది వచ్చి యాక్చువల్లీ వాటర్ పంప్స్ తో కనెక్టివిటీతో ఉంటుందన్నమాట. ఇంకా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఫైర్ ఫైటర్స్ అనే వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు దీని దగ్గర నుంచి వాటర్ అనేది సప్లై చేసుకుంటారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే రౌండ్ అబౌట్ యాక్చువల్లీ. సో ఈ రౌండ్ అబౌట్ లో ఎవరి హౌసెస్ ఏ సైడ్ ఉంటే అలా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడైతే నాకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్ట్రైట్, ఇంకా అదే విధంగా ఆపోజిట్ సైడ్ లో ఉంటుందన్నమాట. ఇంకా ఆపోజిట్ సైడ్ యూజ్ చేసి ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి మెయిల్ బాక్సెస్. యాక్చువల్లీ ప్రతి ఇంటికి ఒక మెయిల్ బాక్స్ అనేది ఉంటుంది. నార్మలీ కొరియర్స్ అనేది ఒకవేళ మన యొక్క కొరియర్ సైజ్ అనేది పెద్దదైతే మాత్రము డెఫినెట్ గా మన ఇంటికి షిప్ అయిపోతుంది. ఒకవేళ చిన్నవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను తిము నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఒక జాకెట్ ని. సో సైజ్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా లెటర్స్ కూడా ఇక్కడికే వచ్చేస్తుంది. ఇంకా పార్కింగ్ గురించి చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే రిజర్వ్ పార్కింగ్ అనమాట. సో దీన్ని అయితే ఆల్రెడీ వాళ్ళు రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటారు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని పార్కింగ్స్ కి అయితే నెంబర్స్ అనేది ఉండదు. అది ఏంటంటే ఎవరైనా గెస్ట్లు అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళు కన్వీనియంట్ గా అక్కడ పెట్టేసుకోవచ్చు. ఇంకా ప్రతి హౌస్ కి నెంబర్స్ అయితే ఇచ్చుంటారనమాట. ఆ ప్లేసెస్ లో మనం కార్స్ అనేవి పార్క్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ హాలోవిన్ మంత్ అనమాట. సో అందుకే ఇంటి ముందర అయితే ఇలా డెకరేట్ చేసుకుని ఉన్నారు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పార్లర్ పార్కింగ్స్. యాక్చువల్లీ దీనికి నెంబర్స్ అనేది ఉండదు. గెస్ట్లు అనే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకైతే నేను స్విమ్మింగ్ పూల్ చూపిస్తున్నాను. యాక్చువల్లీ చింటూ బర్త్డేకి నేను బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి డిన్నర్ టైంలో ఇక్కడికైతే తీసుకొచ్చాను. నా వీడియోస్ని ఫాలో అవుతున్న వాళ్ళైతే చూసిండొచ్చు. ఇదే అనమాట ఆ పూల్ అనేది. యాక్చువల్లీ మా అపార్ట్మెంట్స్లో 2 పూల్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చి స్మాల్ పూల్ అనమాట. అండ్ ఇంటికి అయితే ఇది దగ్గర ఉంటుంది. ఇంకా ట్వింకల్ అయితే యూజువల్లీ ఈ పూల్కే వచ్చి స్విమ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ ఎలా ఉంది అనేది మీరు ఈ వీడియో క్లిప్స్ లో చూడొచ్చు. స్మాల్ పూల్ అని చెప్పాను, సో కొంచెం సైజ్ అనేది చిన్నది ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి చక్కగా రిలాక్స్ అవ్వడానికి టేబుల్స్, చైర్స్, దాంతో పాటు ఒక హీటెడ్ పూల్ కూడా ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వాటర్ అనేది కొంచెం చల్లగా ఉంటుందన్నమాట. బట్ సమ్మర్ లో మాత్రం చాలా బాగుంటుంది కాలిఫోర్నియాలో అయితే. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి యాక్చువల్లీ బ్రా ఏరియా అనమాట. ఇక్కడ చాలా మంది పూల్ కి మార్నింగే వచ్చేస్తారనమాట. చికెన్ అలాంటివి మ్యారినేట్ చేసుకుని తెచ్చుకుంటారు. సో మంచిగా పూల్లో స్విమ్ చేసుకుంటూ ఇంకా అప్పుడప్పుడు ఇలా రిలాక్స్ అవుతూ ఇక్కడ బ్రాయ్ చేసుకుంటూ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ స్పెండ్ చేస్తారనమాట. చాలా మంది సాటర్డే సండేస్ లో అయితే ఇలానే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ చెప్పాను ఒక హీటెడ్ పూల్ ఉంది అని చెప్పి. ఇదే అనమాట. సపోజ్ ఎప్పుడైనా వాటర్ అనేది కొంచెం చల్లగా ఉన్నప్పుడు కిడ్స్ అదే విధంగా అడల్ట్స్ ఇక్కడికి వచ్చి స్విమ్ చేస్తూ ఉంటారు. It's like the street lights lit this town, like a fire in a blaze, gotta burn it down. Can't be afraid to leave this out. We got this. ఇదన్నమాట మాకున్నటువంటి వన్ ఆఫ్ ద పూల్. అండ్ మీరు చూడొచ్చు ఈ గేట్ అయితే ఇది వచ్చి వన్ ఆఫ్ ద డోర్ అనమాట. ఇందులో ఎంట్రీ చేయొచ్చు, అలానే ఎగ్జిట్ కూడా చేయొచ్చు. ఇంకా కొన్ని హౌసెస్ కి అయితే ఈ పూల్ ఏరియా అనేది మంచిగా విజిబుల్ అనమాట. కొంతమందికి అలాంటి వ్యూ అనేది ఇష్టం అవుతుంది. మోస్ట్లీ ఇంకా అలాంటి వాళ్ళైతే ఇక్కడే హౌసెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్ ఏరియా కూడా ఉంది, అలానే ఒక షవర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఈ వీడియో క్లిప్స్ లో మీరు చూడొచ్చు ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేది ఎలా ఉంది అని చెప్పి. ఇక్కడైతే 2 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. లిఫ్ట్ అనేది ఉండదు, ఓన్లీ స్టేర్సే ఉంటుంది. ఇంకా ఇక్కడ టోటలీ 50 బ్లాక్స్ అయితే ఉంటుంది. ఈచ్ బ్లాక్ లో 9 to 10 హౌసెస్ అయితే ఉంటుందన్నమాట. సో టోటలీ 500 హౌసెస్ వరకు ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ఇక్కడ హౌసింగ్ రెంట్స్ అనేవి ఎలా ఉంటుంది కావాలి అంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. నేను క్లియర్లీ ఒక వీడియో అయితే చేస్తాను. సో దట్ కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుందేమో.
got ఇంకా మనము లోపలికి యాక్సెస్ అవ్వాలంటే మాత్రం ఫ్రంట్ న మనకైతే ఒక లాక్ సిస్టమ్ అనేది ఉంటుంది. అక్కడ మనం ఒక పిన్ ఎంటర్ చేసి లోపలికి వెళ్ళాలి. యుఎస్ఏలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అన్నమాట వాళ్ళ ఇళ్లలో అయితే డాగ్స్ అనేవి మస్ట్ గా ఉంటుంది. సో వాళ్ళు బయట వాక్ చేస్తున్నప్పుడు వాటితో అవి కనుక డర్టీ చేసింది ఇక్కడ కవర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో వాటి పూట్ ని ఆ కవర్ లోకి తీసేసుకొని లోపల పడేయాలన్నమాట. ఈ క్లిప్స్ లో మీరు చూడొచ్చు వాళ్ళైతే హౌస్ ని మొత్తం అన్నమాట బాల్కనీ చెట్లతోనే నింపేశారు. ఎందుకంటే అందరికి విజిబుల్ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ప్రైవసీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఇట్లా కవర్ చేసేస్తారు అనమాట. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ ప్లేస్ వచ్చి యాక్చువల్లీ లీజింగ్ ఆఫీస్ అని అంటారు. సో ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ వచ్చి మనం కంప్లైంట్ చేస్తాం అనమాట. అలానే మనం ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అనమాట ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఒక యాప్ అనేది ఉంటుంది. ఆ యాప్ లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రిక్వెస్ట్ అనేది పెట్టచ్చు అనమాట. కంప్లైంట్స్ ని రైజ్ చేయొచ్చు. ఇంకా దాంతో పాటు రెంట్స్ ని కూడా అక్కడి నుంచే పే చేయొచ్చు అనమాట. ఇంకా మన యొక్క ప్రాబ్లమ్స్ ని బట్టి దానికి ప్రియారిటీ అనేది ఉంటుంది. సో అలా ఫిక్స్ చేస్తూ ఉంటారు. they know we'll burn down the night. Come in, ఇంకా ఈ లీజింగ్ ఆఫీస్ కి పక్కనే అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి జిమ్ ఏరియా. turn like a fire in a blaze. స్విమ్మింగ్ పూల్ లోకి ఎలా అయితే ఎంటర్ అయ్యామో అలానే మనము జిమ్ లోకి వెళ్ళాలంటే కూడా ఇక్కడ యాక్సెస్ అవ్వడానికి ఒక లాక్ అనేది ఉంటుంది. సో పిన్ నెంబర్ యూజ్ చేసి మనము అన్లాక్ చేసుకుని వెళ్ళాలి. ఇంకా మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉంది అని చెప్పి. We got this far, don't know how. I see danger in your eyes. They know we'll burn down the night. Come in just like the sunrise. You know that we're gonna light it up tonight. We're gonna light it up tonight. We're gonna light it up just like the sun. ఇంకా ఈ జిమ్ ఏరియా నుంచి బయటకు వచ్చామంటే ఒక బిగ్ పూల్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ 2 పూల్స్ ఉంటుందని. ఇది వన్ ఆఫ్ ద పూల్ అన్నమాట. ఇంకా ఇక్కడ కూడా ఆ పూల్ లో ఉన్నట్లే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి బ్రాయ్ ఏరియా అయితే ఉంది. యాక్చువల్లీ నేను మీకు లీజింగ్ ఆఫీస్ ని చూపించాను. లీజింగ్ ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాము అంటే మాత్రము ఇక్కడికి వచ్చేసేవచ్చు అనమాట. ఇది ఆ వే. ఇంకా లీజింగ్ ఆఫీస్ లో 6 o'clock వరకు పనిచేస్తూ ఉంటారు. ఒకవేళ మనకి ఏదైనా ఎమర్జెన్సీ కంప్లైంట్స్ ఉన్నదంటే మాత్రం కాల్ చేసామంటే ఇక్కడ వర్కర్స్ అయితే ఉంటారనమాట. ఇక్కడే నైబర్హుడ్ లో లీవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారు. Just like Because of you guys, we have this many subscribers. Thank you so much. we know that there's no room for doubt. No, we can't turn back now. I see danger in your eyes. They know we'll burn down the night. Come in just like the sunrise. You know that we're gonna light it. Now, guys, I'm going to on the bubbles for a hot tub. సో ఇక్కడ మనకి బబుల్స్ అనేది వస్తుంది అనమాట. ఇది యాక్చువల్లీ దీన్ని హాట్ టబ్ ఇది చెప్పాలంటే. కూల్గా ఉన్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అలా ఇక్కడ వచ్చి ఆడుకుంటారనమాట. ఎందుకంటే వాటర్ అనేది మనకి వార్మ్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే రిజర్వ్ పార్కింగ్ ఏరియా అనమాట. యాక్చువల్లీ మనం అవుట్ సైడ్ పార్క్ చేయడానికి అయితే మనీ అయితే పే చేయము. బట్ ఇక్కడ అండర్ గ్రౌండ్ లో మనం పార్క్ చేసుకోవాలనుకుంటే మాత్రము కొంచెం మనీ అయితే ఎక్స్ట్రా పే చేయాలి. ఇంకా ఈ రిజర్వ్ పార్కింగ్ కి పైన మీరు చూస్తున్నది వచ్చి యాక్చువల్లీ టెన్నిస్ కోర్ట్ అనమాట. టెన్నిస్ కోర్ట్ పక్కనే పికిల్ బాల్ కోర్ట్ కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఇది వన్ ఆఫ్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వే అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి చూపించాను అండ్ ఇది ఒకటి అనమాట. సో ఈ అపార్ట్మెంట్స్ కి అయితే 2 ways అయితే ఉంటుంది. మోస్ట్లీ చాలా అపార్ట్మెంట్స్ కి అలాగే ఉంటుంది. మనకి ఏది కంఫర్టబుల్ ఏది దగ్గర దాన్ని యూజ్ చేసుకోవచ్చు రూట్ అనేది. ఇంకా మోస్ట్ ఆఫ్ ద అపార్ట్మెంట్స్ లో అయితే చాలా నీట్ గా పెట్టుకోవాలన్నమాట. పాటియో అనేది డర్టీగా కనపడకూడదు. విజిబుల్ గా జస్ట్ ఓన్లీ చైర్స్ టేబుల్స్ అలాంటివి మాత్రమే ఉండాలి. ఇంకా క్లోత్స్ అలాంటివి కూడా హ్యాంగ్ చేయకూడదు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వన్ ఆఫ్ ద మెయిల్ బాక్సెస్ అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను. అదైతే నాకు హౌస్ కి దగ్గరలో ఉంటుంది. నాకు అక్కడ ఇచ్చారనమాట. Fire in a blaze, gotta burn it down.
ఇప్పుడైతే మీకు నేను ఫస్ట్ పికిల్ బాల్ కోర్ట్ని అయితే చూపిస్తాను. యూజువల్లీ చింటూ అండ్ ట్వింకిల్ వాళ్ళైతే ఇక్కడికి వచ్చి టెన్నిస్ అదే విధంగా పికిల్ బాల్ ఆడుతూ ఉంటారు. ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే మాత్రం ప్రతి దానికి యాక్సెస్ అనేది ఉంటుంది. You know that there's no room for doubt. No, we can't turn back now. I see danger in your eyes. They know we'll burn down the night. Coming just like the sunrise. You know that we're gonna light it up tonight. We're gonna light it up, babe. Tonight we're gonna light it up just like the sunrise. We're gonna light it up. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి టెన్నిస్ కోర్ట్ అన్నమాట. పిల్లలు అయితే యాక్చువల్లీ ఆడుతున్నారు, సో అందుకే నేను వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి క్లబ్ హౌస్. క్లబ్ హౌస్ అంటే యాక్చువల్లీ ఎలాంటి పార్టీస్ చేసుకోవాలనుకున్నా, ఫ్రెండ్స్ తో గ్యాదర్ అవ్వాలనుకున్నా మనకి హౌసెస్ అనేది ఇంట్లో చిన్నగా ఉంటుంది కాబట్టి స్పేస్ ఇక్కడ మీట్ అవ్వచ్చు అనమాట. బట్ మనమైతే పర్ డేకి ఇక్కడ 150 అయితే పే చేయాలి. 150 పే చేసినా ఒకవేళ మనం లోపల గనక మెస్ చేసినామంటే మాత్రం డెఫినెట్లీ దానికి ఛార్జెస్ అనేది పడుతుంది అనమాట. ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అని చెప్పి నేను పిక్స్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకైతే యాక్సెస్ లేదు. బట్ మనం లోపలికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం లీజింగ్ ఆఫీస్ లో వెళ్ళి చెప్పి కీస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక హౌస్ లాగే ఉంటుందన్నమాట. చెప్పాలంటే ఒక లివింగ్ ఏరియా, దాంతో పాటు వాష్రూమ్, ఇంకా కిచెన్ ఏరియా ఉంటుంది. కొంచెం బయటకు వెళ్ళాము అంటే మాత్రం స్పేషియస్ గా ఉంటుందన్నమాట. అక్కడైతే మంచి ఒక కౌచెస్ అవి వేసి ఉంటారు. అండ్ ఇంకా అక్కడైతే మనం పార్టీ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసేది వచ్చి పార్క్ ఏరియా అనమాట. ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్నిటికీ ఒకటే పార్క్. ఇంకా అప్పుడప్పుడు ట్వింకిల్ అయితే ఫ్రీ టైం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటుంది. Can't make a stop, can't turn back now. We know that there's no room for doubt. No, we can't turn back now. I see danger in your eyes. They know we'll burn down the night. Coming just like the sunrise. You know. ఇంకా ఇప్పుడు మీరు చూసినటువంటి ఏరియాను వచ్చి గార్బేజ్ రూమ్, ట్రాష్ రూమ్ అని అంటాము. యూజువల్లీ ఇక్కడే అనమాట గార్బేజ్ ని మనము ట్రాష్ చేస్తూ ఉంటాము. అలా మోస్ట్లీ ప్రతి అపార్ట్మెంట్స్ కి దగ్గరలో ఒకటైతే ఉంటుందన్నమాట. సో ఈజీగా డిస్పోజ్ అయితే చేసేసేవచ్చు. ఇదన్నమాట నేనున్నటువంటి అపార్ట్మెంట్స్. ఇంకా ఇక్కడ ఎలా ఉంటుందో మీకైతే క్లియర్లీ చూపించాను. ఇంకా ఇక్కడ అపార్ట్మెంట్స్ అనేవి లోపల ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నాకు కమెంట్ చేయండి, సో దట్ నేను ఒక హోమ్ టూర్ అయితే చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి మంచి కమెంట్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. స్టే ట్యూన్డ్ టు మై ఛానల్. బాయ్.